తిరుపతి తిరుపతి ఒకసారి చేయండి సార్. ఎవరు వచ్చారు? నువ్వు ఎప్పుడు వచ్చినవా? కాదు సార్, ఒక చిన్న డౌట్ ఉంది సార్. సోషల్ మీడియాలో ఉంది అది డౌట్. మీరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని భలే తీసుకొస్తారు సార్. అమ్మాయిలందరూ ఒక్కొక్కరు మీ డాన్సులతో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిలు కొంచెం చార్మింగ్ గా ఉండాలి, హైట్ ఉండాలి. అందగానే కాకపోతే నా పక్కన అమ్మాయి అందంగా ఉండాలా? ముందు హైట్ ఉంది సార్, అక్కడ చూస్తారు, తర్వాత నేను చూస్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఎవరు సార్? ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ ఐడియా? ఏడి నాకు వచ్చింది మా ప్రజలు, నేను తర్వాత చాలా మంది అమ్మాయిలు వచ్చారు. అంటే మామతో చేస్తే బాగా ఫేమస్ అవ్వచ్చు, పొట్టి మామతో చేస్తే ఫేమస్ అయిపోతారు అని రావడం. అందుకు ఎంచుకున్న చిరంజీవి గారు సాంగ్లు చేయాలి. చిరంజీవి గారి సాంగ్స్ అవి వేయడం, బాగా ఆశ రావడం. మా కోరికంతా ఆయన గడవాలని ఆశ. అది స్టెప్ వేద్దాం వాళ్ళిద్దరు. ఇటు చూడాలి మామ, ఇటు కూడా చూడాలి. ఇక్కడ స్టెప్ కంపల్సరీ వేయాలంట. మీకేం పాట కావాలో చెప్తే ఈరోజు రెడీ చేస్తారు మా వాళ్ళు. ఏదో ఒకటి ఏది వేసినా చేసేస్తారా? మనము ఇక్కడ ఈ రిలీజ్ ఈవెంట్కి వచ్చినాము. అంటే మీ పక్కన ఖచ్చితంగా అమ్మాయి ఉండాలి కదా, అందుకు వచ్చింది. సరే, ఇప్పుడు పాంచాలి గురించి ఏం మాట్లాడతారు? మాట్లాడండి. ఈ మాట నేను అన్నా, మా గంగాధర్ సార్ అన్నాడు, అందువల్ల అన్నా. కాబట్టి 14వ తేదీ, ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, చూసి ఆనందించండి. కానీ ఈ సినిమాలో నాకు చిన్న రోల్ ఇచ్చాడు మా సార్. అది మా రాజేంద్ర ప్రసాద్ సార్తో ఆ కాంబినేషన్ లో చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా చాలా బాగుంది. నవ్వాలా, కూర్చోవటానికి పోయి కూర్చున్నావా ఒకటే నవ్వు. ఆ విధంగా నవ్వాలనుకుంటేనే వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, పిల్లలకు, నా తోటి కళాకారులకు, మీ మిత్రులకు అందరికీ నమస్తే. పంచబోతుతా డాన్సా? ఒక పాట. హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. సో ముఖ్యంగా ఈ సినిమాకి నాకు ఏమీ సంబంధం లేకపోయినా నెక్స్ట్ చేయబోయే సినిమా గంగాధర్ గారి సినిమాలో నాకు ఒక ప్రధాన పాత్ర ఏదో డిజైన్ చేశారు. ఇందాక ఆయన చెప్పినట్టు దానికి మంచి నేషనల్ అవార్డు వస్తుంది అనే అంత గొప్ప స్టోరీ అది. నేను ఆల్రెడీ నా ఫస్ట్ మూవీకి నంది అవార్డు తీసుకున్నాను. మళ్ళీ మీ సినిమా ద్వారా ఏదో మంచి నేషనల్ అవార్డు తీసుకుంటామేమో అని అంత ఇదిగా ఉంది ఆ స్టోరీ. ఎంతో బ్రహ్మాండమైన స్టోరీ. రైటర్ బాబు గారు కూడా అందులో ఒక భాగం అవడం, అండ్ మా కో డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, రేష్మ గారు. ఏదైనా ఒక సక్సెస్ఫుల్ మూవీ కానీ, ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ కానీ, ఏదైనా సక్సెస్ అయిందంటే దానికి కారణం మంచి టీం. సో గంగాధర్ గారికి మీరు నిజంగానే మంచి టీమ్ గా ఉన్నందుకు, సో మీ టీం అంతా నెక్స్ట్ మా మూవీకి, అంటే నేను చేయబోయే మూవీకి సహకరిస్తున్నందుకు కూడా సంతోషంగా ఉందండి. చాలా మంది ఎక్కువ మాట్లాడారు, కానీ నేను తక్కువ మాట్లాడతాను. ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు ఆయన చూస్తే తెలుగు మగవాడు ప్రతి ఒక్కరు కలిసి ఫీల్ అవుతాడు. ఈయన ఏంటి, ఈయన డాన్స్ ఏంటి, ఈయన పక్కనున్న అందగత్తెలు ఏంటి, అసలు సౌత్ లో ఉన్న అందగత్తెలు అందరితో డాన్స్ చేశారు కదా. సో ప్రతి ఒక్కళ్ళు కలిసి ఫీల్ అవుతారు సార్ మిమ్మల్ని చూసి. మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా? చాలా. మోహన్ గారు 47 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన తర్వాత ఈయన మొన్న వాణి లాంటి అమ్మాయిని పెట్టుకొచ్చాడు. నేను జల్సీ ఫీల్ అయ్యేది ఈయన పక్కన హీరోయిన్ చూసి కాదు, ఈయన మనకు డాన్స్ రాదే అని. చిరంజీవి గారిని చూసిన తర్వాత అంత గొప్ప డాన్సర్ ఈయననేమో అనిపిస్తూ ఉంటది. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. పంచాలి పంచభద్రక టీం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.